గోంగూర పచ్చడి కావలసిన పదార్థాలు: గోంగూర 3 కట్టలు, రెడ్ చిల్లీ 100 గ్రాములు, 2 ఉల్లిపాయలు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, గార్లిక్, నూనె తగినంత, ఉప్పు తగినంత. తయారీ విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేయనివ్వాలి. అందులో వేడైన నూనెలో ఎండుమిరపకాయలను వేగనివ్వాలి. మళ్ళీ వాటిని బాగా కలపండి. వాటిని మరొక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే గిన్నెలో గోంగూరని ఉడకనివ్వండి. దానిపై మూత పెట్టండి. స్టవ్ని సిమ్లో పెట్టండి కొద్దిసేపటి వరకు. కొద్దిసేపు అయ్యాక మూత తీసి పైకి కిందకి బాగా కలపండి. మరికొద్దిసేపటి తర్వాత కూడా అలానే బాగా పైకి కిందకి కలపండి. మొత్తం దగ్గరకు అవ్వాలి. మొత్తం అయ్యాక అది చూడటానికి ఇలాగా దగ్గరగా కనిపిస్తుంది. ఈ లోపల ముందుగా తీసుకున్న ఎండుమిరపకాయని పేస్ట్ చేయండి. అందులోనే పేస్ట్ అయిన దాంట్లోనే గార్లిక్, జీరాని పేస్ట్ చేయండి. ఉడకపెట్టిన గోంగూరలో తగినంత ఉప్పు వేసి పేస్ట్ చేయండి. మరొక గిన్నె తీసుకొని నూనె వేసి పోపు దినుసులు వేయండి. అవన్నీ వేగుతున్నప్పుడు కరివేపాకు కూడా వేయండి. బాగా కలపండి. అందులోనే రెడ్ చిల్లీ వేసి కలపండి. ఇంగువ కూడా వేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకున్న గోంగూర పచ్చడిని వేయండి. సన్నగా తరిగిన ఉల్లిపాయతోటి గార్నిష్ చేసుకోండి. Like, comment, subscribe.